ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో మహానాడు కోసం టీడీపీ టౌన్ అధ్యక్షుడు ప్రత్యేకంగా తయారు చేయించిన కారు ఆకర్షణగా నిలిచింది. కారును పూర్తిగా ఎల్లో స్టిక్కరింగ్ చేయించడంతో పసుపు కాంతులతో దగదగలాడిపోతోంది. కారు ముందు భాగంలో మహానాడు లోగోతో తారక రాముడు, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలతో పాటు చీరాల ఎమ్మెల్యే కొండయ్య, ఆయన కుమారుల ఫోటోలతో చేయించిన స్టిక్కరింగ్ ఆకట్టుకుంది. పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు కడపలో జరుగుతున్న మహానాడు కోసం ప్రత్యేకంగా 4 రోజుల పాటు కారును తయారు చేయించడం జరిగిందని గజవల్లి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం కారులో మహానాడు బయలుదేరి వెళ్లారు. రోజు మాకు చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మహానాడుకు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కడప బయలుదేరుతున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకులు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ చీరాల నియోజకవర్గం నుంచి మద్దులూరు మాలకొండయ్య గారి ఆదేశం మేరకు మేమందరం మా చీరాల నుంచి తరలి వెళ్తున్నాం. రాత్రి మేము 8 బస్సులు పంపించడం జరిగింది. మా నియోజకవర్గాల నుంచి ఒక 20 కార్లు పంపించడం జరిగింది. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మేము 10 గంటలకి మా చీరాల గిరాస్తంభం సెంటర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించుకొని మేము మహానాడికి తరలి వెళ్తున్నామని చెప్పి చీరాల నియోజకవర్గ టీడీపీ నాయకులకి, ప్రజలకి అందరికీ మేము మహానాడు సందర్భాన్ని మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మహానాడు మేము ఒక 3 సంవత్సరాలుగా వెళ్తున్నాం. నాకు ఈ రోజున రాష్ట్రం అంతా అత్యంత మెజార్టీ ఇచ్చి ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారనే సంతోషంతో నేను కూడా తెలుగుదేశం సింబల్స్ ధరించి వెహికల్ తయారు చేయించుకోవాలనే సంకల్పంతో ఈ కార్ని తయారు చేయించుకొని మా బృందంతో మా చీరాల్లో ఉన్న మా కార్యకర్తలతో నేను తరలి వెళ్ళాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన వల్ల నేను ఈ వాహనం చేపించి మా మద్దులూరు మాలకొండయ్య గారికి నేను సమర్పించుకుంటాను.